పవర్ స్నూకర్స్ అకాడమీ వారు సంచలనాత్మక ప్రయోగానికి ప్రయత్నం చేశారు. విశాఖలో వారు టోర్నమెంట్ నిర్వహించడం ప్రథమం కావడం, పైగా ఖర్చుతో కూడుకున్న విషయం కావడంతో నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత, రాజకీయ నేత అయినటువంటి నేత వద్దకు సహాయార్థం వెళ్ళగా ఆయన చులకనగా మాట్లాడారు. దాంతో కొంత నిరాశ చెందినప్పటికీ వాళ్ల ప్రయత్నం ఆగలేదనే చెప్పాలి. ఏడీఆర్ ఇంజనీరింగ్ సంస్థ అనిల్ రాజ్ కుమార్ పెద్ద మనసుతో ముందుకు వచ్చి స్పాన్సర్గా నిలవడంతో పెద్ద పెద్ద క్లబ్స్కి మాత్రమే పరిమితమైన స్నూకర్స్ టోర్నమెంట్స్ని విశాఖ విఐపి రోడ్లో గల పవర్ స్నూకర్స్ అకాడమీలో నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్కి అనూహ్యమైన స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రైల్వే నుంచి వయస్సులో తారతమ్యం లేకుండా మొత్తం 130 మంది పాల్గొనడం విశేషం కాగా 10 ఏళ్ల చిన్నారి సీనియర్ సిటిజన్తో పోటీలో తలపడ్డం అందరినీ ఆకట్టుకుంది. దాదాపు 10 రోజులు జరిగిన ఈ టోర్నమెంట్లో తెలంగాణకు చెందిన బ్రాండెన్, రైల్వేకి చెందిన శ్రీను ఫైనల్లో తలపడ్డారు. హోరాహోరీగా సాగిన ఫైనల్స్లో 5-2 తేడాతో బ్రాండెన్ విజేతగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ స్నూకర్ ఛాంపియన్షిప్ 2024 దీనిలో 130 ఎంట్రీస్ వచ్చాయి. దీనిలో పాల్గొన్న ఆంధ్ర, తెలంగాణ అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే. దీనికి టైటిల్ స్పాన్సర్ ఏడీఆర్ ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్, మిస్టర్ అనిల్ కుమార్. ఈసీఆర్ ఎంటర్ప్రైజెస్ మిస్టర్ మణి గారు, మిస్టర్ నితిన్ అండ్ నితిన్ గారు. అలాగే ఈ క్లబ్ అకాడమీ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ. మీడియా డీలర్ స్పాన్సర్ మిస్టర్ శేఖర్. గవర్నమెంట్కి పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించిన అనిల్ వర్మ. Okay, now going to prize distribution. Highest rank goes to Mr. Abir. First quarter finalist, Mr. Balakrishna from Telangana. Another quarter finalist, Pandu, in place of Sharma will come. Another quarter finalist, J.C. Naresh. Another quarter finalist, Niyamat from Vijayawada. Now goes to semi-finalist, Fayaz Abid from Telangana. Mustaq Khan from Telangana.
K. Srinivas from Samskrit College. Check. Today, title winner, Mr. Brandon. भजन हो गया।